ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నానంటే ఇదేం ఇప్పుడు తీసుకున్న డెసిషన్ కాదండి. 6 years బ్యాక్ అంటే నా బీటెక్ ఫైనల్ ఇయర్ లో నేను తీసుకున్న ఈ డెసిషన్. హలో అండి, వెల్కమ్ టు అర్జునక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను యాక్చువల్లీ వీడియోస్ అన్నిట్లో క్యాప్ వేసుకొని చేద్దాం అనుకున్నాను. బట్ నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోలో కింద కమెంట్స్ అన్ని చూశాను. దాంట్లో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, గుండెలోనే చేయండి వీడియో, ఇన్స్పైరింగ్ గా ఉంటుంది, క్యాప్ తీసేసి చేయండి అని అంటున్నారు. అందుకనేసి ఈ వీడియోని క్యాప్ లేకుండా నా గుండుతోనే చేస్తున్నాను. నాకేమీ ఇబ్బంది లేదండి గుండుతో చేయడానికి, బట్ చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని నేను ఆ క్యాప్ వేసుకొని చేస్తున్నాను. అసలు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒక కమెంట్ వచ్చింది. ఆ కమెంట్ కి రిప్లైగా నేను ఈ వీడియో చేస్తాను. యాక్చువల్లీ అసలు ఇది చేయాలనుకోలేదు, బట్ ఆ కమెంట్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ వీడియో తీస్తున్నాను. ఆ కమెంట్ ఏంటో నేను పక్కన యాడ్ చేస్తాను, మీరు కూడా చూడండి. ఈ కమెంట్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎవరైనా సరే జనరల్ గా దేవుడికి మొక్కుకునేది మనీ ఆఫర్ చేస్తారు, ఇంకోటి చేస్తారు. బట్ మీరు మీ బాడీలో ఉన్న మెయిన్ ఐడెంటిటీ పార్ట్ ని దేవుడికి డొనేట్ చేశారు. అలానే ఇన్ని ఇయర్స్ గా మనం పెంచుకున్న ఈ హెయిర్ ని మీరు డొనేట్ చేశారు. దిస్ ఈస్ ద విట్నెస్ ఆఫ్ డెవోషన్ అని అన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నేను ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నానంటే ఇదేం ఇప్పుడు తీసుకున్న డెసిషన్ కాదండి. 6 years బ్యాక్ అంటే నా బీటెక్ ఫైనల్ ఇయర్ లో నేను తీసుకున్న ఈ డెసిషన్. అది కూడా బిఫోర్ మ్యారేజ్. ఎందుకు తీసుకున్నా అంటే నా ఫ్యామిలీ, నా క్లోజ్ తనకి నా బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది. 1 year బాగానే ఉంది, బట్ పిల్లలు లేరు. అప్పుడు వాళ్ళు 1 year తర్వాత ఏమైంది, ఎందుకు ఇంకా పిల్లలు లేరు అని డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళారు. బట్ వాళ్ళకి ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంకి ఎన్ని హాస్పిటల్స్ తిరిగారు, ఆయుర్వేదిక్ అంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, తిరగని హాస్పిటల్స్ లేదనమాట. అలా 3 to 4 years తిరిగారు. తిరిగి నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఎండింగ్ లో ఉన్నప్పుడు తను కన్సీవ్ అయింది. నేను అప్పటికి తను కన్సీవ్ అవ్వాలనేసి నేను ఆల్రెడీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను, తను కన్సీవ్ అయితే నేను కాలినడకని మీ గుడికి వస్తానని. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే, తననే కాకుండా నేను యాక్చువల్లీ 4 years నేను హాస్టల్లో ఉండే. నేను ఇంటికి వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళు అడుగుతా ఉండేవాళ్ళు, ఏమి ఇంకా తనకి పిల్లలు లేరు, ఏమి ఇంకా అనుకోలేదు అని నన్ను డైరెక్ట్గా అడిగేవాళ్ళు. నన్ను అడిగితే ఓకే నేను ఏదో ఆన్సర్ చెప్తా, కానీ తనని డైరెక్ట్గా అడిగితే తను ఎలా ఆన్సర్ చెప్తుంది. కొంతమంది మేబీ లేట్గా ప్లాన్ చేసుకోవచ్చు, బట్ మనం ప్లాన్ చేసుకుంటున్నా కానీ అది సక్సెస్ అవ్వకపోతే ఆ పెయిన్ వేరేలాగా ఉంటుంది. ఎవ్రీ మంత్ ఎలా ఉంటుంది అంటే ఆ పెయిన్, కన్సీవ్ అయితే బాగుండు అని అనుకుంటా కానీ బట్ లాస్ట్ మూమెంట్కి అది పీరియడ్ వచ్చేస్తుంది అనమాట. ఆ పెయిన్ చాలా ఘోరంగా ఉంటుంది. అప్పుడే కాదు, నేను ఇప్పుడు కూడా చూస్తున్నాను నా ఫ్రెండ్స్ని కానీ నా ఫ్యామిలీలో కానీ ఇదే సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఇక్కడే కాదు బయట అందరికీ 50% ఉమెన్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఏదర్ పీసీఓడి అంటారు, థైరాయిడ్ అంటారు. అసలు అంటే బాడీలో అంత పర్ఫెక్ట్ గా ఉంది, బేబీ కన్సీవ్ అవ్వచ్చు అన్న సిచ్యువేషన్ లో కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే సిచ్యువేషన్స్ కూడా చూసాను. నా క్లోజ్ ఫ్రెండ్, తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అయినా స్టిల్ 4 years నుంచి వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇది నా సిచ్యువేషన్, డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాను, ఎన్ని పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా నాకు రిజల్ట్ కనిపించలేదు, బయటకు వెళ్తే అడుగుతున్నారు, ఫంక్షన్స్కి వెళ్తే అడుగుతున్నారు అని నాకు కాల్ చేసి ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు జరుగుతుంది. బట్ పాస్ట్ లో ఏంటంటే తను నా క్లోజ్ అయ్యేసరికి, అట్లా అడిగేసరికి నాకు చాలా ఇబ్బంది అనిపించింది. తనకి ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, పీరియడ్ అప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నార్మల్ గా ఉంటుంది, ఎలాంటి పెయిన్స్ రావడం ఏమి ఉండదు. నాకు అనిపించింది తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచిగా జరుగుతుంది, కానీ పిల్లలు పుట్టలేదు, అందరూ అడుగుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. నా సిచ్యువేషన్కి వచ్చేసరికి నాకు లేని ప్రాబ్లం లేదు. నాకు పీరియడ్ అంటేనే ఇట్స్ లైక్ ఎంత పెయిన్ఫుల్ జర్నీ అంటే ఆ 1 day నా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. అది ఫుల్ సివియర్ స్టమక్ పెయిన్ వస్తుంది, హెడ్ పెయిన్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, కాళ్ళు లాగేస్తాయి, వామిటింగ్స్ అవుతాయి, కళ్ళు తిరిగి పడిపోతా, అన్ని సిమ్టమ్స్. లేని రోగం లేదు. ఆ రోజు మాత్రం నేను చాలా సఫర్ అవుతా. నాకు అర్థమైపోయింది నాకు ఏదో ప్రాబ్లం ఉంటుంది, అందుకే నాకు ఇంత సివియర్ పెయిన్ వస్తుంది. ఫ్యూచర్లో కూడా మేబీ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అని అనుకొని నా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను మొక్కుకున్నా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా న్యాచురల్గా కన్సీవ్ అయిపోయి విత్ ఇన్ 1 year పీరియడ్లో కన్సీవ్ అయిపోతే నేను నా బేబీకి పుట్టెంటుకలు ఇచ్చేటప్పుడు నా హెయిర్ కూడా నేను ఇచ్చేస్తాను అని చెప్పి అప్పుడు మొక్కుకున్నాను. ఎందుకు ఇదే డెసిషన్ తీసుకున్నా అంటే, ముందు నేను ఆల్రెడీ అన్ని మొక్కులు మొక్కేసా. అంటే నాకు తెలిసిన వాళ్ళు కన్సీవ్ అయితే నేను కాలినడకని వస్తాను అనుకున్నా. నాకు జాబ్ వస్తే నా ఫస్ట్ శాలరీ డొనేట్ చేస్తానని చెప్పి అయిపోయి అన్ని మొక్కులు అయిపోయాయి. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెడ్ షేవ్ ఇచ్చేస్తానని చెప్పి మొక్కుకున్నా.
అలానే రియల్గా చెప్తున్నా కదా, నేను వెంకటేశ్వర స్వామికి ఏం మొక్కుకున్నా తను కన్సీవ్ అయిపోయింది, కాలినడకన వెళ్ళాను, నాకు జాబ్ రావాలి, ఫస్ట్ శాలరీ ఇస్తా అనుకున్నా, అలానే వెళ్ళి ఫస్ట్ శాలరీ డొనేట్ చేసేసా. అండ్ 1 year లోపల, నా మ్యారేజ్ అయిన 1 year లోపల నేను కన్సీవ్ అయిపోయా. అలానే ఇప్పుడు పుట్టెందుకు ఇచ్చేటప్పుడు వెళ్ళి నేను నా హెయిర్ కూడా డొనేట్ చేసేసాను. యాజ్ ఏ ఉమెన్, యాజ్ ఏ మదర్, నాకు ఒక బేబీ కావాలి అని ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాను. సో అందుకనేసే నేను నా హెయిర్ డొనేట్ చేశాను. ఇదే అనమాట రీజన్. ఆ మెసేజ్లో వాళ్ళు ఇంకా ఏం మెన్షన్ చేశారంటే, గుండు చేయించుకునే ముందు ఇంకొక థాట్ ఏమన్నా వచ్చిందా అంటే, ఎందుకు ఇప్పుడు చేయించుకోవాలి అనే థాట్ ఏమన్నా వచ్చిందా అని అడిగారు. ఆబ్వియస్లీ నాకైతే 100% ఎలాంటి థాట్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్లో ఏముందంటే, ఫస్ట్ నేను ఇచ్చేయాలి, నా హెయిర్ నేను డొనేట్ చేసేయాలి, ఈ మొక్కు తీర్చేసుకోవాలి, భారం తీర్చేసుకోవాలి అన్న థాట్ ఒకటే ఉంది, కానీ ఇంకా ఏ థాట్ రాలేదు నాకు. ఇంకోటి ఏం అడిగారంటే, గుండు చేయించుకునేటప్పుడు మీ మైండ్లో ఏం రన్ అవుతుంది, ఎలా ఫీల్ అయ్యారు అని అడిగారు. దానికి ఏంటంటే, ఫస్ట్ నేను గుండు చేయించుకునేటప్పుడు కూర్చునేటప్పుడు ఫస్ట్ నేను దండం పెట్టుకున్నా, గోవిందా 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 అని చెప్పుకొని. ఫైనల్లీ నేను 6 years బ్యాక్ మొక్కుకున్నాను, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది తీర్చుకోవడానికి. ఆల్మోస్ట్ 6 years అయిపోయింది, నేను నా మొక్కు తీర్చేసుకుంటున్నాను, నాకు బేబీ వచ్చేసింది, సేఫ్గా అందరూ సేఫ్గా ఉన్నా, ఇక నుంచైనా అందరూ మంచిగా ఉండాలనే థాటే నా మైండ్లో అప్పుడు రన్ అవుతూ ఉంది. ఇంకా గోవిందా గోవిందా అనుకుంటూ నా గుండె అంతా తీయించేసుకున్నాను. ఇంకొకటి, గుండు చేయించుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? గుండు చేయించుకున్నాక నేను డైరెక్ట్ చూసుకోలేదు. ఫస్ట్ వన్స్ నేను అంతా రెడీ అయిపోయి ఆ తర్వాత అంటే స్నానం చేసేసి వచ్చి అప్పుడు చూసుకున్నాను. అప్పుడు చూసుకుంటే నాకు ఏ ఫీలింగ్ లేదు. ఓకే, నేను గుండులో ఇలా ఉంటానా, ఫస్ట్ టైం నేను గుండులో చూసుకోను అనమాట. ఓకే, గుండులో కూడా మంచిగానే ఉన్నా, అయినా బాగానే ఉంది, నా మొక్కు ఇచ్చేసాను, భారం తీరిపోయింది అన్న ఫీలింగ్తోనే ఉన్నా. ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఏమీ లేదు, ప్యూర్ పాజిటివ్లోనే ఉన్నా. రోజే మేము దేవుని చూడడానికి వెళ్ళాలి కదా, సో వైట్ శారీ వేసుకున్నాను. వైట్ శారీ వేసుకుని రెడీ అయ్యి బయటకు వచ్చాక అందరూ నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. లైక్, గుండులో బాగున్నావు, గుండులో ఉండి కూడా చీర కట్టుకొని అందులో వైట్ శారీలో కూడా చాలా బాగున్నావు అని పాజిటివ్ కాంప్లిమెంట్స్ వచ్చాయి అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, నీకు హెయిర్ కన్నా కూడా గుండె బాగుంది అని. అది నాకు మంచి పాజిటివ్ వైబ్ ఇచ్చింది అనమాట. అలానే తర్వాత ఇన్స్టాలో పోస్ట్ చేశాక కూడా ఇన్స్టాలో చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను ఇంకా కొంచెం ఆడ్గా ఉంటానేమో అనుకున్నా, కానీ నాకు గుండె చాలా సెట్ అయింది అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది హెడ్ షేప్ వీడియో అడుగుతున్నారు. అక్కడైతే నాకు అస్సలు పర్మిషన్ ఇవ్వలేదండి వీడియో తీయడానికి. మా బాబుకు కొంచెం ఒక 5 minutes టైం ఇచ్చారు వీడియో తీయించడానికి, నాకైతే 1 second కూడా టైం ఇవ్వలేదు. మా హస్బెండ్ ఇంకా వాళ్ళకి తెలియకుండా కొంచెం సేపు, కొన్ని సెకండ్స్ మాత్రమే వీడియో తీయగలిగారు. అది కావాలంటే మీకు యాడ్ చేస్తాను, మీరు చూడండి. చాలా మంది కమెంట్స్ లో ఇది ప్యూర్ డివైన్ కి విట్నెస్ అని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఆ ఇన్స్టాలో వచ్చిన మెసేజ్ వల్లనే, ఆ పర్సన్ కి చాలా థ్యాంక్ యూ. ఆ మెసేజ్ వల్లనే నేను నా గుండె ఎలా జరిగింది, నా గుండె వెనుకున్న బ్యాక్ స్టోరీ అంతా మీతో షేర్ చేసుకోగలిగాను. థ్యాంక్స్ టు దట్ పర్సన్. ఓకే, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మన పిల్లల కోసం ఇలాంటి బిగ్ డెసిషన్స్ తీసుకోవడంలో ఎలాంటి తప్పేం లేదు, ఎలాంటి షై ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ ప్యూర్లీ ఆర్ పర్సనల్ ఒపీనియన్. మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అజ్నాక్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బాయ్.